మ్మ్. ఇప్పుడే ఢిల్లీ రీచ్ అయ్యి ఎంఆర్జీ స్కూల్ అని ఒక అంతర్జాతీయ స్థాయి స్కూల్లో ఉన్నా. సో కాసేపట్లో ఒక మీటింగ్ ఉంది. సో కబీర్ దాస్ గురించి చాలామందికి తెలుసు. ఆయన చక్కటి దోహాలు రాశాడు, ఒక 14th century పోయిట్. సో ఆయన జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అందులో ఒక ఆధ్యాత్మికతో పాటు ఒక ఉన్నతమైన మానవీయ కోణం ఉంది. సో కబీర్ దాస్ రాసిన చాలా దోహాల్లో నాకు నచ్చిన ఒక దోహా ఉంది. బురాజో దేఖా మై చలా బురాన మిలియా కోయ్. అంటే చెడ్డవాడిని వెతుకుదామని బయలుదేరితే ఒక్క చెడ్డవాడు నాకు కనబడలేదు, కానీ నా హృదయంలో నేను తొంగి చూసుకున్నప్పుడు నాకంటే చెడ్డవాడు ఇంకో లేడని తెలిసింది అని చెప్తాడు. సో కబీర్ దాస్ అట్లా హిందువులకి అట్లా ముస్లిమ్స్కి ఎవరికి అర్థం కాని ఒక జీవనశైలిని అవలంబించాడు. అతని జీవితం ఒక మిస్టరీ. అతను చనిపోయిన తర్వాత అట్లా హిందువులు, అట్లా ముస్లిమ్స్, అట్లా సిక్స్ అందరూ అతన్ని ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే అతను ఒక సాంప్రదాయానికి సంబంధించిన విషయాలు చెప్పలే, ఆల్మోస్ట్ ఒక వేమన లాంటి తత్వం కబీర్ దాస్ది. సో కబీర్ దాస్ లైఫ్లో ఉన్న ఒక ఇన్సిడెంట్ ఏంటంటే, తనకు ఒక అందమైన భార్య ఉంది, లోయి ఆమె పేరు. మళ్ళీ దీంట్లో లెజెండ్ అని చెప్తారు. లెజెండ్ అంటే ఏంది? 100% అలా జరిగిందో లేదో మనకు తెలీదు, బట్ 2-3 కథలు ప్రచారంలో ఉంది. ఒక కథ ఏమిటి, కబీర్ దాస్కి 2 వివాహాలైనవి అని ఒక కథ. రెండో కథ ఏంది, 1 వివాహం అయింది. మూడో కథ అసలు వివాహమే కాలేదని. బట్ ఏదేమైనా ఈ కథ మాత్రం ప్రచారంలో ఉంది. ఆ కథ ఏమిట్రా అంటే, కబీర్ దాస్ రామానందుని దగ్గర శిష్యరికం చేసిన తర్వాత, తనకి జీవితం అర్థమైన తర్వాత తను చేసిన ముఖ్యమైన పని ఏమిటంటే, సాధువులు సంతువులు ఇంటికి వస్తే వాళ్ళకి భోజనం పెట్టడం. సో ఎవరు వచ్చినా భోజనం పెట్టవలసిందే. సో అందరినీ సాధారణంగా ఇంటికి పిలుస్తాడు. వాళ్ళ భార్య లోయతో చెప్తాడు, సాధువులు వచ్చారు, సంతువులు వచ్చారు, వాళ్ళకి భోజనం పెడదాం. ఇనిషియల్ డేస్లో ఉన్న బియ్యం పప్పులు అన్నీ ఇచ్చేసి భోజనం పెట్టేసింది. రాను రాను ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. ఎవ్రీడే ఇదే. ఎప్పుడు వస్తాడో తెలియదు. కబీర్ దాస్ పని చేయడం మానేశాడు. బేసికల్లీ కబీర్ దాస్ చేనేత పని చేసేవాడు. సో ఆ పని చేయడం మానేశాడు, డబ్బులు రావడం అయిపోయింది. నిరంతరం రామనామ స్మరణ చేస్తున్నాడు. ఎవరికి అర్థం కాని తాత్విక చింతన చెప్తున్నాడు. కబీర్ దాస్ శబద్ అనే ఒక కాంటెక్స్ట్లో ఇట్లా అంటాడు అనమాట, ఈ సమాజంలో ఉన్న సాధువులు సంతువులను చూస్తే నాకు జాలి కలుగుతుంది. ఎందుకో తెలుసా, నేను సత్యం చెప్తే అందరూ కలిసి నన్ను కొట్టడానికి వస్తున్నారు, నేను కనుక అబద్ధం చెప్తే నన్ను నమ్ముతున్నారు, ఎట్లా చావాలి వీళ్ళతో అని బాధపడ్డ కబీర్ దాస్ రోజు ఇంటికి వచ్చి భార్యతో చెప్తాడు, సంతువులు వచ్చారు, సాధువులు వచ్చారు, వాళ్ళకి ఇంత భోజనం పెడదాం, మంచి భోజనం పెట్టాలి. వాళ్ళు తృప్తిపడ్డారనుకో, సాక్షాత్ ఆ భగవంతుడిని మనం తృప్తిపరిచినట్టే. సో ఆకలే భగవంతుడు. దాదాపు ఒక సమయంలో ఇప్పటికీ అన్ని ఆశ్రమాల్లో ఒక భోజనశాలకు ఒక ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అంటే, ఆకలి ప్రత్యక్ష సత్యం, ప్రత్యక్ష దైవం కాబట్టి. నేను అనుకుంటున్నా ఎవ్రీడే ఒక 10 మందినన్నా ఫీడ్ చేద్దాం జీవితకాలం అని, తెలియదు. కానీ ఏం చేసినా కూడా అది ఇమ్మీడియట్గా ఒక వ్యాపారం సూత్రం అయిపోతుందేమో అన్న కాంటెక్స్ట్లో ఆగిపోయాను అంతే. బట్ ఏదో రోజు చేయాలనిపిస్తే చేస్తాను, అది వేరే సంగతి. సో కబీర్ దాస్ లోయ దగ్గరకు వచ్చి చెప్పాడు, ఇంటికి సాధువులు వస్తున్నారు, ఫుడ్ అరేంజ్ చేయంటే, రాను రాను ఇటువంటి కాంటెక్స్ట్ వచ్చింది. ఎక్కడి నుంచి తీసుకురావాలి, పైసలు లేవు, నువ్వు జస్ట్ తీసుకొస్తావు, ఎంతమంది వస్తున్నారో తెలియదు, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది నీతో, అయినా సరే నువ్వైతే ఫుడ్ ఉండు ప్రశాంతంగా చెప్తున్నాడు. అప్పుడు లోయ ఏం చేస్తుంది, ఇంట్లో ఉన్న సామాను వస్తువులు, ఆ మగ్గం ఇవన్నీ అమ్మి డబ్బులు తీసుకొచ్చి ఫుడ్ పెడుతుంది. కబీర్ దాస్ వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది, చూడు మీ కొడుకు ఎట్లా చేస్తున్నాడో, నాకు నరకం చూపిస్తున్నాడు. సో ఒకసారి కబీర్ దాస్తో గొడవపడి, నీతో నా వల్ల కాదు ఉండడం, నేను ఉండలేను, ఒక సుఖం లేదు, ఏమీ లేదు, నిరంతరం ఈ భోజనం వండి పెట్టి నీకేం వస్తుంది నాకు తెలియదు కదా, నా ఒళ్ళు హూనమైపోతుంది. ఈ రెండోది, మన దగ్గర డబ్బులు ఉంటే వండి పెట్టేవాళ్ళం, ఈ డబ్బులు లేనప్పుడు ఎందుకు ఈ న్యూసెన్స్, నేను వెళ్ళిపోతా. అలాగే నేను వెళ్ళిపోవాలనిపిస్తే వెళ్ళిపో, కానీ ఈరోజు కొందరు వస్తున్నారు, వాళ్ళకి ఇంత వండి పెట్టిపో. సో ఇది కబీర్ దాస్ వైఖరి. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల్లో, అంటే అప్పుడున్న ఆ కల్చర్లో ఆడదానికి భద్రత ఉండేది కాదు. సో 2 పిల్లలను తీసుకొని పోయి చాలా అగచాట్లు పడి, ఆహారం దొరక్క ఎక్కడ చూసినా మగవాళ్ళు తన్ని లొంగ తీసుకోవాలని ట్రై చేయడం, ఇవన్నీ చూసి మళ్ళీ తిరిగి కబీర్ దాస్ దగ్గరకు వచ్చి, బయటికి వెళ్తే బాగుంటుంది అనుకున్నా, నీ దగ్గరే చాలా బాగుంది,
మళ్ళీ అనగానే వచ్చావు కదా మళ్ళీ భోజనం వండి పెట్టు అన్నాడు. ఇదంతా మళ్ళీ గొడవ అలాగే ఉంది. అయితే ఇది ఇలా ఉండగా ఒకసారి కబీర్ దాస్ చెప్పాడు, కొందరు వస్తున్నారు, వాళ్ళకి భోజనం వండి పెట్టాలి. అంటే ఎంతమంది వస్తున్నారు అంటే 10 మంది వస్తున్నారు. అయ్యో రామ, 10 మందికి వండి పెట్టే సరుకులు మన దగ్గర లేవు. అప్పుడు ఆయన చెప్తాడు, 10 మందికి వండి పెట్టే సరుకులు మన దగ్గర ఎందుకుంటాయి, అవి కిరాణం కొట్టులో ఉంటాయి కదా, నాకు తెలియదా, కిరాణం కొట్టుకు పోయి తీసుకునిరా. సరే అని చెప్పేసి కిరాణం కొట్టుకెళ్ళి అడుగుతుంది, అయ్యా సేట్జీ నాకు సామాను కావాలి. అప్పుడు అతను అంటాడు, ఇప్పటికి నువ్వు చాలా అప్పిచ్చేది ఉంది, మరి దాని సంగతి ఏమిటి? అవి తర్వాత ఇస్తాను, ఇప్పుడు ఒక చీర నేస్తున్నాను, ఆ చీర నేసిన తర్వాత వచ్చిన డబ్బులు నీకు ఇస్తానంటే, ఓ సబ్ జాంతానే, అది ఇప్పుడే కట్టు అంటాడు. ఇప్పుడు లేవు కదా, కానీ ఇంటికి సాధువులు వస్తున్నారు, మా ఆయన కబీర్ దాస్ భోజనం వండి పెట్టమంటున్నాడు. అంటే నీలాంటి అందమైన ఒక అప్సరసకి అట్లాంటి వాడు ఎందుకు, ఆలోచించు, ఒక మంచి ఉపాయం ఉంది చెప్తానంటాడు. ఇదంతా మనకు తెలిసిందే, ఊహించవచ్చు. ఏం చెప్తాడు, నేను నీకు సరిపోయినంత సరుకులు ఇస్తాను, ఈరోజుకి రాత్రికి నా దగ్గరికి రా అనగానే కబీర్ దాస్ చెప్పిన మాట గుర్తొచ్చింది, ఏదో ఒకటి తాకట్టు పెట్టి తీసుకొని రా అని చెప్తాడు. అప్పుడు ఈమె అనుకుంది, ఏదో ఒకటి తాకట్టు పెట్టి తెమ్మన్నాడు, అందుకని తన శరీరాన్ని తాకట్టు పెట్టి సరుకులు తీసుకొచ్చేసింది. ఎందుకంటే తను అప్పటికే ఒక కన్సిస్టెంట్గా ఫుడ్ వండి పెడుతూ తనలో కూడా ఒక ఏదో పరిణితి వచ్చే ఉంటుంది. అట్లాంటి కాంటెక్స్ట్లో షీ టుక్ ఎ డిసిషన్. ఇంటికి వచ్చింది, సాధువులు చక్కగా విందారగించారు, ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇప్పుడు కబీర్ దాస్ కూర్చున్నాడు, ఒప్పుకొని వచ్చింది, మాటిచ్చి వచ్చింది. సో తను దిగాలు కూర్చుంటే కబీర్ దాస్ వెళ్ళి అడుగుతాడు, ఏమైంది అని అడిగితే, ఇట్లా సరుకుల కోసం వెళ్తే ఆ సేట్జీ ఇట్లా అన్నాడు. ఓ, అప్పుడు కబీర్ దాస్ చెప్పాడంట, ఇది కూడా లెజెండే, అంటే ఎగ్జాక్ట్ ట్రాన్స్లేషన్ ఎగ్జాక్ట్ ట్రాన్స్క్రిప్షన్ మన దగ్గర లేదు, బట్ ఇలా చెప్పి ఉండవచ్చు. ఓహో, ఈ శరీరం అనేది దానికి ఏం మురికి మైలా అంటుకోదు, ఏది అంటుకున్నా మనస్సుకి అంటుకుంటుంది. ఆ సేట్జీ ఎంత గొప్పవాడు, జస్ట్ ఒక శరీరాన్ని తన శరీరం కోసం వాడుకొని ఇంతమంది సాధువులకి కావలసిన ఆహారాన్ని పెట్టే సరుకులు ఇస్తాన్నాడు, అతను చాలా గొప్పవాడు, నువ్వు మంచిగా ముస్తాబోయే తయారుగా, నేనే తీసుకెళ్ళి దిగబెట్టి వస్తానని చెప్పేసరికి తన భార్య ఆశ్చర్యపోతుంది. ఇది ఒక స్ట్రేంజ్ కాంటెక్స్ట్. ఆ తర్వాత ఆమె చక్కగా ముస్తాబ్ చేసి పెళ్లి కూతురులాగా, ఇప్పుడు ఆ సేట్జీ కూడా మంచిగా తయారై ఉంటాడు. ఇప్పుడు కబీర్ దాసు ఆ రాత్రి తనని తీసుకెళ్ళి సేట్జీ దగ్గరికి వెళ్ళగానే ఈమె కొంచెం సందిగ్ధంలో ఉంటే చెప్తాడు, తలుపు కొట్టు పర్వాలేదు. అప్పుడు ఈమె తలుపు కొడితే సేట్జీ తలుపు తీయగానే ఆశ్చర్యపోతాడు, కబీర్ దాసు తన భార్యను తీసుకుని వచ్చాడు. ఎవరైనా ఏమనుకుంటారు, గొడవ పడడానికి వచ్చారేమో, తిట్టడానికి వచ్చారేమో, అలా ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా, సో సాధువులకి సంతువులకు కావలసిన సరుకులు మీరు ఇచ్చారు, జస్ట్ శరీరాన్ని అడిగి, ఎంత గొప్ప హృదయం ఇది, ఇదిగో పొద్దున తెల్లవారే వరకు 4 గంటల వరకు ఇక్కడే ఉంటాను, మళ్ళీ ఆ తర్వాత మాకు పని ఉంది, అందుకని హాయిగా మీకు కావాల్సిన శరీరాన్ని అనుభవించండి అని చెప్తుంటేనే అతను మూర్చపోయాడంట. అతనికి కబీర్ దాస్లో ఒక దైవం కనిపించింది, లేదా ఒక ఉన్నతమైన మానవుడు కనిపించాడు. ఇది మామూలు విషయం కాదు ఇది అని కాళ్ళ మీద పడి, ఇక మీదట మీరు నా తల్లిదండ్రులు, మీరే నా ఏమంటారు దైవం, సో ఇక జీవితకాలం నేను మీకు సేవ చేసుకుంటూ ఉంటానంటే, అప్పుడు కబీర్ దాస్ చెప్పాడంట, చేసే పనిని ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు నీ పని చేసుకుంటూ సేవ కూడా చేయి, అంటే ప్రపంచంలోనే ఉంటూ నువ్వు ఆధ్యాత్మికతలో ఉండవచ్చు, అట్లాగే భూమి మీద కాళ్ళు ఉంచి నువ్వు చేతులు ఆకాశం వైపు చాపు, అందుకని నువ్వు ఏది వదిలేయక్కర్లేదు. అప్పుడు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి, సేట్జీ, ఇక నేను ఉన్నంత వరకు మీరు సాధువులు సంతువులు ఎంతమంది వచ్చినా ఆహారానికి కావలసిన సరుకులు నేను ఇస్తాను, సో ఇది నేను మీకు ఇస్తున్న ప్రామిస్. అట్లా ఇక నెక్స్ట్ ఎప్పుడు కబీర్ దాస్ జీవితకాలం తను బతుకున్నంత వరకు ఎంతమంది వచ్చిన ఆహారం ఎవరికి ఇబ్బంది లేకుండా పెట్టే ఒక వసతిని ఆ సేట్జీ క్రియేట్ చేశాడంట. సో ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, ఒక పనిని కన్సిస్టెంట్గా చేసేవాడి దృష్టి ఎట్లుంటుంది, లేదా జీవితాన్ని అతి సరళంగా ఆలోచించేవాడి దృష్టి ఎట్లుంటుంది. సో ఆకలి సత్యం, శరీరం ఏముంది, అది మాయ అనుకో, లేకపోతే అదొక భ్రాంతి అనుకో, లేకపోతే అది నీ నుంచి చేజారిపోయే ఒక వస్తువు అనుకో, లేకపోతే ఒక ఆర్గాన్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దాని మీద మమకారమే లేదు.
సో భార్య శరీరం ఎప్పటికీ మైల పడదు. అలాగే నన్ను ఎవరన్నా కొట్టారు, నా మీద హోలీ రంగు పూశారు, నా శరీరానికి ఏ మైలు అంటుకోదు. నన్ను ఎవడన్నా బాస్టర్డ్ అని తిట్టాడు, నా శరీరానికి ఏ మైలు అంటుకోదు. మైల అంటుకునేది మనస్సుకే. సో మనసును శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. సో ఎవరైనా శరీరాన్ని వాడుకోవాలనుకున్నప్పుడు అదేమంత దుశ్చేష్ట కాదు అన్న కాంటెక్స్ట్ కబీర్ దాస్ జీవితంలో కనిపించి అది నేను చెప్పాలన్న ఉద్దేశంతో ఇంకాసేపట్లో ఒక మీటింగ్ ఉంది నాకు. రేపు చేసే పర్ఫార్మెన్స్కి ఒక చక్కటి కాన్ఫరెన్స్ హాల్ దొరికింది. సరదాగా నిశ్శబ్దంగా ఉండి మైథిలి వీడియో తీస్తుంది. నేను ఇక్కడున్న టీం మెంబర్స్ అనేది చెప్పాను, ఐ హ్యావ్ ఏ కాన్ఫరెన్స్ కాల్ అని చెప్పి ఇట్లా కబీర్ దాస్తో కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నా. సో ఇంకోటి కుర్చీ గిరిచి సెటప్ అంతా మంచిగా ఉంది మైథిలి. అయ్యా సో ఇక్కడ ఇంకొకటి చలి చాలా ఉంది. సో అందుకని కబీర్ దాస్ దోహాలు సరదాగా చదవండి, వేమన పద్యాల్లాగా చాలా బాగుంటాయి. అట్లాగే మన ఈ పంజాబ్, అవధ్, భోజ్పురి ఇట్లాంటి భాషల్లో అద్భుతమైన తత్వాలు రాసిన బుల్లే షా, తర్వాత బాబా ఫరీద్, వీళ్ళ సాహిత్యం కూడా చదవండి. ఒక చిన్న పోయం చెప్పి ముగిస్తాను. మందిర్ ఢాదే మస్జిద్ ఢాదే. ఢాదే అంటే కూల్చేయడం. సో మందిర్ ఢాదే మస్జిద్ ఢాదే, ఢాదే జో కుచ్ ఢేందా, పర్ కిసీ కా దిల్ నా ఢాదే, దిల్ విచ్ రబ్ గేందా అని ఒకటి ఉంటుంది. ఇది ప్రాబబ్లీ బుల్లే షా రాసింది. అంటే మందిరాన్ని కూలగొట్టు, మస్జిద్ని కూలగొట్టు, కట్టిన ప్రతిదాన్ని కూలగొట్టు, కానీ ఏ హృదయాన్ని కూలదోయకు. ఎందుకంటే ఆ హృదయంలో సాక్షాత్తు భగవంతుడు ఉంటాడు, లేదా ప్రకృతి ఉంటుంది, లేదా ప్రాణం ఉంటుంది, లేదా ప్రేమ ఉంటుంది. ఏదైతే అల్టిమేట్ ఉంటుందో అవన్నీ ఒకటే. అటువంటిది ఏదో ఉంది, దాన్ని మాత్రం కూలదోయకు. దిస్ ఇస్ వాట్ సెడ్ నీమ్కరులి ఆల్సో. ఒక వ్యక్తితో మాట్లాడకు, జీవితకాలం అతని వైపు చూడకు, అతను పలకరించినా తిరిగి పలకరించకు, అతను దుర్మార్గుడు కాబట్టి. కానీ ఏది ఏమైనా ఆ వ్యక్తిని హృదయంలో నుంచి తీసేయొద్దు అన్నాడు. సచ్ ఎ బ్యూటిఫుల్ పీపుల్ ఈ భూమి మీద నడిచారు. సరే వాళ్ళ ఆస్తులు లేకపోతే వాళ్ళు తిరిగిన ఎరా అటువంటివి మనం అనుభవించలేకపోవచ్చు, కానీ వాళ్ళు చెప్పిన మాటల్లోని సరళత, ఆచరణ యోగ్యమైన మాటలు మనం తప్పకుండా తీసుకోవచ్చు. సో నేనైతే తీసుకున్నా. నీమ్కరులి బాబా చెప్పింది ఫస్ట్ టైం చదివినప్పుడు నేను క్రాస్ చెక్ చేసుకున్నా. నేను ఎవరిని ద్వేషించలేదు నా జీవితంలో. అట్లీస్ట్ 2009 నుంచి ఐ హ్యావ్ నెవర్ హేటెడ్. ఎవరి మీద అతి ప్రేమ లేదు, ఎవరి మీద అతి కోపం లేదు, మధ్యస్థితి. అందరితో పని ఉంది. ఎవరన్నా మనకు నచ్చలేదు ఏదో కారణం వల్ల, అతనితో మాట్లాడకు, కనిపిస్తే నిశ్శబ్దంగా ఉండు, కానీ ఎట్టి పరిస్థితుల్లో లోపల ద్వేషించకు అనే కాంటెక్స్ట్ ఎంత బాగుంది. సో అత్యంత సరళమైన ఆధ్యాత్మిక జీవితానికి గొప్ప గొప్ప సూత్రాలు చెప్పిన మహానుభావులు వీళ్ళంతా కూడా. సో ఎంఆర్జీ స్కూల్ అని ఎట్లుంది మైథిలి, ఒక స్టార్ హోటల్ లాగుంది. ఇట్స్ లైక్ ఎ స్టార్ హోటల్. రేపు ప్రోగ్రామ్ దాదాపు 1.5 hour పిల్లలంతా కలిసేసే ఒక నాటకం. దానికోసం స్టేజ్ సెట్స్ చేశారు. సెట్టింగ్ అంటే కొరియోగ్రఫీ. దాదాపు 500 మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తారంట నాటకంలో, చెప్పారు ఇప్పుడే. సంథింగ్ స్ట్రేంజ్. మనం చదువుకున్న స్కూల్స్ ఏమో డకోటా స్కూల్స్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుసుకుందాం రేపు మార్నింగ్. అకారణంగా జీవితకాలం రీసా రసో వయస తీస్తున్నది మైథిలి. ఒకసారి ఇట్లనే టాటా చెప్పు.